నాకు జన్మనిచ్చి నా ఇష్టాలకు విలువిచ్చిన మా నాన్న రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడు. నేను దీనికి కట్టుబడి ఉంటాను. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకోకుండా పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతారు. కానీ నువ్వు నీ ప్రేమని చంపుకొని మీ నాన్నగారి సంతోషం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నావంటే నాకు గర్వంగా ఉందమ్మా. ఎప్పటికీ మీరు గర్వపడేలా బ్రతుకుతానే తప్ప మీ పరువుకి ప్రతిష్టకి భంగం కలిగించనమ్మా. నాకు నాన్న ప్రేమ కన్నా ఏది ముఖ్యం కాదు. అవును, కైలాష్ బాబుకేదో ఉత్తరం రాశానన్నావు. అందులో ఏం రాశావు? నా ప్రేమ విషయమే రాశాను. నిజం దాచి పెళ్లి చేసుకోవడం తప్పు కాబట్టి ఆ విషయం తనకి చెప్పి ఇద్దరి మధ్యన నా ప్రేమ వల్ల పొరపచ్చాలు రాకూడదని ఉత్తరం రాశాను. కొంప ముంచావు కదే, ఎందుకలా రాశావు? అసలే కైలాష్ బాబు తల్లి దగ్గర ఏ విషయం దాచడు. ఇప్పుడు నువ్వు రాసిన ఉత్తరం శకుంతల దేవి గారు చదివారంటే ఇకంతే. నాన్న కైలాష్, ఏంటా లెటర్? ఇలాంటిదేదైనా ఉంటే ముందే చెప్పాలి. ఇంత దాకా వచ్చాక రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు చెప్పడం ఏంటి? పద కైలాష్. ఎంత ట్రై చేసినా రాధిక ఆచూకీ తెలియడం లేదేంట్రా? అరే అమర్, తన కోసం ఎంత ప్రయత్నించినా చిన్న క్లూ కూడా దొరకట్లేదురా. ఎక్కడున్నావు రాధిక? నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధపడుతున్నావు? నువ్వు ఈ అమరికి మాత్రమే సొంతం. నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నా సరే ఖచ్చితంగా వచ్చి నేను నిన్ను దక్కించుకుంటాను. నిన్ను దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను రాధిక. కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు. నువ్వు కైలాష్ బాబుకు రాసిన ఉత్తరం ఏదో కీడు తెచ్చినట్టుంది. లేదంటే మీ నాన్నగారిని శకుంతల దేవి గారు పేరు పెట్టి ఎందుకు పిలుస్తారు?
కృష్ణమూర్తి గారు, నేను కైలాష్ గారికి రాసిన లెటర్ అత్తయ్య చదివేసిందా? అంటే ఇప్పుడు వీళ్ళతో పాటు నా ప్రేమ విషయం నాన్నకు కూడా తెలిసిపోతుందా? తెలిస్తే ఆయన తట్టుకోగలరా? నీ ప్రేమ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయేలా ఉంది. ఎలా ఇప్పుడు? వదిన గారి చేతిలో ఉన్న కాగితం కైలాష్ బాబుకి రాధిక రాసిన ఉత్తరమే అయి ఉంటుంది. అందుకే అంత కోపం. ఈ విషయం తెలిస్తే నా భర్త పరిస్థితి ఏంటి? అలా చూస్తున్నారేంటి కృష్ణమూర్తి గారు? అన్నయ్య గారు అని పిలిచే నేను పేరు పెట్టి పిలుస్తున్నానేంటని షాక్ అవుతున్నారా? అందుకు కారణం మీరే. ఏమైందమ్మా? నాకు పట్టింపులు ఎక్కువని, పద్ధతులు ఆచారాలు నిక్కచ్చిగా పాటిస్తానని, అందులో చిన్న తేడా వచ్చిన సహించలేనని మీకు ముందే చెప్పాను. పెళ్లి నిజంగానే ఆగిపోతుందంటావా అమ్మా? చూస్తుంటే అలాగే ఉంది. పెళ్లికి ముందే అంత స్పష్టంగా ఉండాలని, ఎలాంటి దాపరికాలు ఉండకూడదనే ఉద్దేశంతో మీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని మీ అభిప్రాయం కూడా అడిగాను. మీరు ఇష్టమే అని అన్నారు. మీ అమ్మాయి రాధికని కూడా అడిగాను. మనస్ఫూర్తిగా ఇష్టమే అని చెప్పింది. అందుకే నిశ్చితార్థం కూడా చేశాం. బంధువులందరికీ చెప్పి పెళ్లికి సన్నాహాలు కూడా చేశాం. మరి దీనికి సమాధానం ఏంటి? ఆ పేపర్లో ఏముంది శకుంతలాదేవి గారు? ఇంతదాకా మీ కుటుంబం అంతా దాచిన మీ కూతురి మనసులో మాట. పెళ్లి చెడగొట్టడానికి ఈ సందర్భం ఏదో మనకు ఉపయోగపడేలా ఉంది. దేవుడి దయవల్ల నిజంగానే ఈ పెళ్లి ఆగిపోతే బాగుండు. కైలాష్ చేత మన అమ్మాయి మెళ్ళ తాళి కట్టించొచ్చు. మీ పెంపకం ఎప్పుడు తప్పు చెయ్యదని, మా ప్రతిష్టని దెబ్బతీసే పని చెయ్యదని మీ కూతురి తరఫున మీరు కూడా హామీ ఇచ్చారు. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఏంటి దాని అర్థం? ఇదేనా ఇదేనా మీ కూతురికి మీరు నేర్పించిన సంస్కారం? రాధిక ప్రేమ గురించి తెలిసింది. అసలే ఈవిడికి పట్టింపులు ఎక్కువ. ఉన్న పడంగా పెళ్ళాపుతాను అంటే ఈయన భరించగలరా? అసలు ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీకు అంతగా కోపం తెప్పించే పని మా అమ్మ ఏం చేసిందో నాకు అర్థం కావట్లేదు. అమ్మ రాధిక, ఎందుకమ్మా మీ అత్తగారు ఎందుకు అలా అంటున్నారు? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. శకుంతలాదేవి గారు, తెలియక ఏదైనా పొరపాటు జరిగిందేమో కానీ మీ మీద మచ్చబడే పని
మా రాధిక ఎప్పటికీ చేయదండి. నన్ను నమ్మండి. మిమ్మల్ని నమ్మే పెళ్లిని ఇంత దాకా తీసుకొచ్చాను. అమ్మా అసలు ఏం జరిగింది? కైలాష్, అత్తయ్య గారు, మా నాన్నకేం తెలీదు. అసలేం జరిగిందంటే అది అప్పుడు నాన్న నాన్న అమ్మా, నాకు తెలియదని నువ్వు అంటున్నావు. నువ్వేదో చేసావని మీ అత్తగారు అంటున్నారు. గుండె ధరగా ఉందమ్మా. అసలేమైందో చెప్పమ్మా. ఏం లేదు. రేపు పొద్దున పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇదంతా ఏంటమ్మా? ఏం కాదు నాన్న, మీరు కంగారు పడకండి. అత్తయ్య గారితో నేను మాట్లాడుతాను. కంగారు పడకండి. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. ఏదైనా శిక్ష వేస్తే నాకు వేయండి. నిన్ను క్షమించినా శిక్షించినా నువ్వు చేసిన పనికైతే ఇప్పుడు నా మనసు బాధపడింది కదా. ఈ విషయం నాకు చెప్పలేదు సరే, సంబంధం కలుపుకుందాం అనగానే కైలాష్కైనా నువ్వు దాచకుండా ఈ విషయం చెప్పాలి కదా. నా కొడుకు గురించి ఆప్తులకు, బంధువులకు అందరికీ నా కొడుకు గొప్ప వ్యక్తిత్వం కలవాడని చాలా గర్వంగా చెప్పుకున్నాను. మీ మనసుకి నచ్చని పని ఎవరు చేసినా సహించని మీరు అదే పని మీ కోడలు చేస్తే ఎందుకు తల వంచుతున్నారని రేపొద్దున అందరూ ప్రశ్నిస్తే నన్నేమని సమాధానం చెప్పమంటారు? తప్పంతా నాదే అత్తయ్య. అమరాధిక, తప్పు అంటున్నావు. మీ అత్తయ్య గారిని క్షమించమని అడుగుతున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. శకుంతలాదేవి గారిని క్షమించమని నేను వేడుకుంటాను. ఆవిడ కాళ్ళు నేను పట్టుకుంటాను. చెప్పమ్మా. నాన్న, తప్పు చేసింది అక్క కాదు, నేను. ఏం తప్పమ్మా? ఆ? ఈ లెటర్లో రాధిక రాసినట్టుగా స్పష్టంగా ఉంది. మీ అక్క మాట పడుతుందని ఆ తప్పుని నీ మీద వేసుకుంటున్నావా? లేదత్తయ్య, నేనే ఆ లెటర్ రాసింది. అందులో ఏం రాసిందో కూడా మా అక్కకి తెలీదు. ఆ మంచి మనసుకి ఆగ్రహం తెప్పించే విధంగా ఆ ఉత్తరంలో నువ్వేం రాసావమ్మా? మీరే చదవండి.
కాబోయే శ్రీవారికి నాకు ఎంబీబీఎస్ చెయ్యాలని చాలా ఇష్టం. డాక్టర్ అవ్వడం నా లక్ష్యం. పెళ్ళయ్యాక కూడా నా స్టడీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకుండా, నా లక్ష్యానికి అడ్డుపడకుండా దయచేసి అత్తగారికి మీరే నచ్చ చెప్పగలరు. రాధిక, నేను రాసిన లెటర్ ఇది కాదు. నేను రాసిన లెటర్ మార్చేసి ప్రియా ఇలా ఎందుకు రాసింది? అక్క, నువ్వు రాసిచ్చిన లెటర్ తీసుకొని నేను జహాపణ దగ్గరికి వెళ్లేలోపు ఎవరూ చూసుకోకుండా గట్టిగా నన్ను తగిలారు. అప్పుడు అయ్యయ్యో, అయ్యయ్యో, పాపం అక్క జహాపన కోసం రాసిన లెటర్ పాడైంది. లెటర్ నీళ్లలో పడిందని చెప్తే అక్క ఫీల్ అవుతుందేమో. ఏం చేద్దాం? అక్క ఏం రాసిందో కూడా తెలియట్లేదు. అక్క పెళ్లి తర్వాత కూడా చదువుకోవాలి అని అనుకుంటుంది కాబట్టి అదే విషయం జహాపనికి చెప్తున్నట్టు రాస్తాను. ఇది మంచి సంగతే కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అక్కకు కూడా హెల్ప్ అవుతుంది. ఆ లెటర్ అలా నీళ్లలో పడిపోయింది. అందులో ఏం రాసావో తెలియక నేను ఈ మ్యాటర్ రాయాల్సి వచ్చిందక్క. డాక్టర్ అవ్వాలన్నది మా అక్క లక్ష్యం. మా నాన్నగారి కోరిక కూడా అదే. అందుకే ఎంత కష్టమైనా అక్కని చదివిస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత అక్కని చదివిస్తారో లేదో అన్న భయంతోనే అలా రాశాను. సారీ అత్తయ్య. సారీ జహాపన. ఉత్తరంలో రాధిక చదువు గురించి రాసేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నాకు నా కొడుక్కి మధ్యన ఏ విషయంలోనూ ఎలాంటి దాపరికాలు ఉండవు. నా నిర్ణయమే కైలాష్ నిర్ణయం. నీ చదువు విషయంలో నేను ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అలాంటిదేదైనా ఉంటే ముందు నువ్వు నాతోనే చెప్పాలి. అసలు పెద్దవాళ్ల మాటకు విలువిచ్చే నీ లక్షణాన్ని చూసే నిన్ను కోడలిగా చేసుకోవాలనుకున్నాను. దాన్ని దాటి నువ్విలా ఉత్తరం రాసినందుకు నేను తట్టుకోలేకపోయాను. జరిగిందేది మనసులో పెట్టుకోకు. పర్లేదు అత్తయ్య గారు. వెళ్ళండి, వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి.
ఒక్క నిమిషం. నువ్వు రాసిన లెటర్ నీళ్లల్లో పడిందని ప్రియా దాన్ని మార్చి వేరేగా రాసింది సరే. మరి ఆ ఉత్తరంలో నువ్వేం రాశావు? నీ మనసులో మాటేంటి?